అమ్మాయిలు స్కూల్ బంక్ కొట్టినప్పుడు. హలో హలో సార్, మీ అమ్మాయి వాళ్ళ స్కూల్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళింది. సరేనండి, నేను చూసుకుంటాను. స్కూల్ ఎందుకు బంక్ కొట్టావు? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో బంక్ కొడతావులే. అదే అబ్బాయిలు స్కూల్ బంక్ కొడితే. హలో హలో సార్, మీ అబ్బాయి వాళ్ళ స్కూల్ బంక్ కొట్టి రోడ్డు పైన గోళీలు ఆడుతున్నాడు. నేను చూసుకుంటాను. అబ్బా, ఇవాళ చదివి నీరసం వచ్చేసింది. అమ్మా హార్లిక్స్ పట్టుకురా. స్కూల్ ఎందుకు బంక్ కొట్టావురా? నాన్న అంటే అది అమ్మా, నీ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు నరకంలో ఉన్నారు. మరి నువ్వు నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా? స్వర్గానికి వెళ్తా దేవుడా. నాయనా, నీ ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు నరకంలో ఉన్నారు. మరి నువ్వు నరకానికి వెళ్తావా, స్వర్గానికి వెళ్తావా? నరకంలోకే వెళ్తా దేవుడా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? దేవుడా, నాకు స్వర్గంలో బోర్ కొడుతుంది, అలా వేరే లోకానికి వెళ్ళా. నా పుష్పక విమానం తీసుకెళ్ళు. దేవుడా, నాకు నరకంలో బోర్ కొడుతుంది, నేను అలా తిరిగిరానా? కొడితే గింగిరం తిరుగుతావు. దేవుడా, నేను దేవర సినిమా చూడాలి. ఐనాక్స్ ఓకేనా? దేవుడా, నేను దేవర సినిమా చూస్తాను. దేవుడా, నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎవరక్కడ? స్వయంవరం ఏర్పాటు చేయండి. దేవుడా, నాకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. ఎవరక్కడ? ఈయన తీసుకెళ్లి వేడి వేడి నూనెలో వేయండి. లిఫ్ట్ లిఫ్ట్. నా సైకిల్ మీద లిఫ్ట్ ఇవ్వనా? రా బండెక్కు, నా స్కూటర్ మీద లిఫ్ట్ ఇస్తా. కమ్ ఆన్, ఐ విల్ గివ్ యూ లిఫ్ట్. రామ్మా, నా ట్రైన్ ఎక్కువ లిఫ్ట్ ఇస్తా. నా ఫ్లైట్ ఎక్కండి, లిఫ్ట్ ఇస్తాను. లిఫ్ట్ లిఫ్ట్. ఏ పోరా బోషడికే. అవే నీ హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా, నా బుక్ మీద నా పేరు రాయవా? ఎక్స్క్యూజ్ మీ, మనం కలిసి 3 years అయింది. ఈ లోపల పేరు రాయి పసుపు రాయంటావేంటి? ఏం చేస్తున్నావు? అరే మామా, నేను మ్యాథ్స్ మేడంకి లవ్ లెటర్ రాస్తున్నారా? పెన్లో ఇంకా అయిపోయింది. నీ దగ్గర పెన్ ఉంటే ఇవ్వరా? పెన్నా? అబ్బా, పెన్ లేదురా. నా రక్తంతో రాయరా. మన ఫ్రెండల్లే. హాలిడేస్ లో హోంవర్క్ ఇచ్చాను, అందరూ చేశారా? హోంవర్క్ చేయలేదు సార్. అయ్యో, చిన్నదానికి ఏడుస్తారమ్మా, నేనేమనలే, కూర్చో. సార్, నేను హోంవర్క్ చేయలేదు సార్. హాలిడేస్ లో హోంవర్క్ చేయకుండా ఏ గడ్డి పీకుతున్నావురా? సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఏమైందమ్మా? పర్సనల్ ప్రాబ్లం. ఓకే, జాగ్రత్తగా వెళ్ళమ్మా. సార్, నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఎందుకురా? పర్సనల్ ప్రాబ్లం. నీకు పర్సనల్ ప్రాబ్లం ఏంట్రా? ఏంటి దేవుడా, స్వర్గంలో ఎంజాయ్ చేస్తుంటే డిస్టర్బ్ చేసావు. మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ తమ్ముడు, మీ చుట్టాలు అందరూ నరకంలో ఉన్నారు. వెళ్ళి కలిసిరా అమ్మా. నేను ఇక్కడ లేనని చెప్పు దేవుడా. హాయ్ దేవుడా, వాట్సాప్. ఆడెవడో ర్యాపిడో అన్నంట, నువ్వు తెలుసంట, కలుస్తా అంటున్నాడు. ర్యాపిడో అని వచ్చాడా? ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు, కానీ నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ స్వర్గానికి రాలేవు. ర్యాపిడో అన్నకన్నా నాకు స్వర్గం ఎక్కువ కాదు దేవుడా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? మరియా, క్లాస్ చూస్తుండమ్మా, ఇప్పుడే వస్తాను. అమ్మాయి, నేను ఎప్పుడు మాట్లాడాను? ఇప్పుడు మాట్లాడావుగా. అజయ్, ఆకలేస్తే లంచ్ బాక్స్ తిను. లంచ్ బాక్స్ తింటావా? దిడిగా సారే బెటర్ రా. రేజునిది క్లాస్ చూస్తూ ఉండు, ఇప్పుడే వస్తాను. నేను మాట్లాడిపోయినా నా పేరు రాస్తావా? ఇప్పుడు చూడు ఏం చేస్తాను. నువ్వు వెళ్ళి కూర్చోరా. అమ్మా రే, ఎందుకమ్మా క్లాసులో అల్లరి చేస్తున్నావు? సార్, జునీద్ హోంవర్క్ చేయలేదు. రే జునీద్, హోంవర్క్ చేయలేదా? సార్, అది నీకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదిస్తున్నాను. నువ్వు మళ్ళీ మీ ఫ్యామిలీలోనే పుడతావా, లేదా అంబానీ ఫ్యామిలీలో పుడతావా? నేను ఎలాన్ మస్క్ ఫ్యామిలీలో పుడతా దేవుడా. రే, నీకు మళ్ళీ పునర్జన్మని ప్రసాదిస్తున్నాను. అన్నీ మూసుకొని మళ్ళీ మీ ఫ్యామిలీలోకే వెళ్ళు. బ్రో, వెళ్ళిపోతున్నావా? దేవుడా, నేను ఈ నరకంలోనే ఉంటాను. ఈ రాక్షసులే నా ఫ్యామిలీ. బాయ్. మన ఫ్రెండల్లే ఇంకె. నా పెన్ను ఎవరు తీశారు చెప్పండి.
ఆపండి, మీకు దండం పెడతా. రేయ్, నా పెన్ తీసినోడు చెక్క. ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్ సార్ వచ్చారు. పొద్దు పొద్దున్నే ఈ పంది పిర్రలోడు వచ్చాడేంట్రా? ఏమైందో తెలుసా? నన్ను డిస్టర్బ్ చేయమాకు, పోబే. అంటావా? ఇంకా నీతో జన్మలో మాట్లాడను. రే పిచ్చి నా కొడక. రే క్యాంటీన్కి వెళ్దామా? సరే పదా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? ఏంటమ్మా ఇవాళ బాగా సంతోషంగా ఉన్నావు? దేవుడా, నాకు స్వర్గంలో ఒక అబ్బాయి బాగా నచ్చాడు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా. సరే. ఏంట్రా? దేవుడా, నాకు నరకంలో ఒక రాక్షసి బాగా నచ్చింది. రే, తన క్యాస్ట్ పేరు నీ క్యాస్ట్ పేరు రా. నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేవు, కానీ వాళ్ళ ఆయనకి ఆ ఫీలింగ్ ఉంది. ఈ రాక్షసి కూడా కత్తిలాగా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను ఇప్పుడే వస్తాను. ఎవ్వడైనా కాపీ కొట్టాడో పుచ్చ పగిలిపోద్ది. అవే నాకు ఫోర్త్ క్వశ్చన్ చూపివా? సార్ చూస్తే తిడతారు, నేను చూపిను. సార్ ఇక్కడ లేరుగా, ప్లీజ్ చూపి. సర్లే, నువ్వు నాకు ఫిఫ్త్ క్వశ్చన్ చూపి, నేను నీకు ఫోర్త్ క్వశ్చన్ చూపిస్తా. వద్దులే, ఎవరిది వాళ్ళు రాసుకుందాం. అరే మామ, కొంచెం చూపిరా. నీకు వచ్చింది రాయరా, మిగతాది నేను చూపిస్తా. నాకు తెలిసింది నా పేరు, నా రోల్ నంబర్ అక్కడి వరకు రాశాను, మిగతాది నువ్వే చూపించాలరా. అదేంట్రా క్వశ్చన్ ని తిప్పి తిప్పి రాసావు? 100 మార్క్స్ పక్కా. అరే సార్ వస్తున్నట్టున్నారు, నువ్వు కవర్ చేసుకో. నువ్వు రాసుకోరా, నేను చూసుకుంటా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? అమ్మా, నీకు స్వర్గంలో సీట్ వచ్చింది, కానీ నీ ఫ్రెండ్స్ అందరూ నరకంలో ఉన్నారు. సర్లే, వాళ్ళని కూడా స్వర్గానికి షిఫ్ట్ చేస్తా. దేవుడా, నాకు కొంచెం ప్రైవసీ కావాలి. రే, నీకు స్వర్గంలో సీట్ వచ్చింది, కానీ నీ ఫ్రెండ్స్ అందరూ నరకంలో ఉన్నారు. వద్దులే దేవుడా, నేను నరకానికి వెళ్ళిపోతా. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు? Let's get dressed. Socks, shoes, scarf, sweater, gloves. Let's get dressed. అమ్మాయిలు స్కూల్లో అల్లరి చేస్తే. హలో హలో సార్, మీ అమ్మాయి స్కూల్లో బాగా అల్లరి చేస్తుంది, మీరే చూసుకోవాలి. నేను చూసుకుంటాను. ఏంటి స్కూల్లో అల్లరి చేస్తున్నావంట? ఈ వయసులో కాకపోతే ఏ వయసులో అల్లరి చేస్తావులే. అదే అబ్బాయిలు అల్లరి చేస్తే. హలో, ఏంట్రా? హలో, మీ వాడు చేసే అల్లరికి స్కూల్లో అందరు కంప్లైంట్ ఇస్తున్నారు. చదువు మీద కొంచెం కూడా శ్రద్ధగా పుల్లేదు. నేను చూసుకుంటాను. అబ్బా, చదివి నీసం వచ్చేసింది. అమ్మా బూస్ట్. నాన్న, ఇవాళ స్కూల్లో ఏమైంది తెలుసా? సార్ క్వశ్చన్ అడిగితే ఎవరు ఆన్సర్ చెప్పలేదు, అన్నిటికీ నేనే ఆన్సర్ చెప్పాను. ఈసారి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ నాకే వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. స్కూల్లో వేషాలు వేసింది కాక ఇక్కడికి వచ్చి నాటకాలు చేస్తావు రే. ప్లీజ్ సబ్స్క్రైబ్.